హే ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? చాలా అంటే చాలా బాగుంటున్నారు. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 2 అయితే ఆడిపోతున్నాం. కొంచెం లేట్ అయింది కానీ మనం అయితే స్పీడ్ పెట్టేసాం. ఒక్కడైతే కామెంట్ పెట్టాడు సూపర్ మార్కెట్ పెట్టాను అని. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే సూపర్ మార్కెట్ పెడతా. ఇవి రెండు ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తా. ఓకే, మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనం రాగానే వర్షం స్టార్ట్ అయింది కామెడీగా. నేను ఇది ఎందుకు బిల్డ్ చేశాను అనుకుంటున్నారా? అంతకన్నా ముందు మీకు ఇదిగోండి కింద లావా బకెట్ దొరికింది. దీంట్లో పోస్తే ఒక చుక్క ఎత్తుకో దీని ద్వారా కాయద్ది. అదైతే మనం తయారు చేయాలి, మీకు తెలిసిందే కదా. మేము మైన్క్రాఫ్ట్ ప్రో శాస్త్రకి ఏమో ఉండదు. మీకు ఇంకోటి చూపించాలి. ఇదైతే మొత్తం ఊడ్చేసాను అనమాట. ఇదైతే చివరి దాకా వెళ్ళాను అనమాట, లాస్ట్ దాకా వెళ్ళాను. మొత్తం అందుకుంది. నా అక్కడ 15 ఐరన్లు ఉన్నాయి, చూపిస్తాను ఉండండి. సాయంత్రం అయిందా? అవలేదండి, చూపిస్తాను ఉండండి. 3, 2, 1 చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి గైస్. మొత్తం కలిపి ఎమరాల్డ్స్ అయితే 3 దొరికినాయి. 2 ఉన్నాయి అనుకున్నా కానీ 3 దొరికినాయి. ఇంకా 36 దొరికినాయి. ఈ లాభ ఎక్కడ దొరికిందంటే వేరే కేవలం దొరికింది, అది కూడా చూపిస్తా. ఇక్కడైతే కొన్ని అంటే ఫుల్ పెట్టలేదండి, కొంచెం కొన్ని పెట్టాను. అది కూడా ఇక్కడే దొరికిందనమాట. ఇది మనకైతే లావా. ఓకే, మనమైతే ఇంకా కేవ్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి, అవసరం లేదని. ప్లస్ మీకు పెయింట్ చెట్లు మరి చాలా కామెడీగా ఉన్నాయి. స్నో టైం వచ్చేసింది కదా, అందుకే అట్లా ఉంటాయి. ఈ వర్షం ఈరోజు తగ్గు. నాకు మైన్క్రాఫ్ట్ ఇష్టం లేదు, 2 ఒకటి క్రీపర్, ఇంకోటి వర్షం, ఇంకోటి జాంబీ అయితే అసలు పక్కన. జాంబీ అయితే కాపనే గైస్. ఏడ్రా పొద్దున అయిపోయి ఉంటారా ఈ పాటికి సచ్చేవాళ్ళు. నువ్వు రారా ఎక్కడ రారా, ఇది ఎక్కడ మాస్ గైస్. ఇప్పుడు కామెడీకి పైకి వెళ్తున్నాను నేను, ఎక్కడ ఉన్నా కానీ. మనమైతే అంతలో ఫుడ్ తిన్నాం. ఫుడ్ అసలు నా కాడ కొంచెమే ఉంది. చెస్ట్లో అయితే ఏం పెట్టలా. 36 ఐరన్, ఇంకా జస్ట్ 3 ఎమరాల్డ్స్. నేను ఎమరాల్డ్స్తో మనకేం పని లేదు, ఊరికే షోకే కోసం పెట్టుకున్నాం. లావా వెళ్ళి వర్షం తగ్గినా అక్కడ పోతుందాం. వర్షం ఉన్నా పోయచ్చు, అయినా పర్లేదు. వర్షం తగ్గినాకే మనం పోతాం గైస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ఆపరా అని అనుకుంటున్నారా? అది నేను వేసేది కాదు, మన మైన్క్రాఫ్ట్ లాగా వేసేది. మాత్రం తినేసి బ్రేక్ చేసేద్దాం. ఇంకా స్మెల్ చేయాల్సిన ఏం లేదు కాబట్టి. ఒకసారి అయితే 100 పడి వచ్చిపోయి చచ్చిపోయా కింద అయితే. అంటే చాలా లోతుకి వెళ్ళా, అంత లోతు ఏం లేదు అండి. డ్యామేజ్ తీసుకొని చచ్చిపోయా. అంటే అది ఇంకా ఇది 2 ఫస్ట్ చంపేద్దాం స్వీట్ని. ఓకే, మనమైతే మంచి చేసేసి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం గైస్. ఫుడ్ ఇంకా మనం వుడ్ ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఒకసారి డ్రెస్లో పెట్టాం. నైట్ అయినట్టుంది ఇప్పుడు. ఎప్పుడు ఇద్దరు నైటు ఆడున్నాడు కనుక ఇట్లా. నేను ఈ పాట క్రియేటివ్ మోడ్ ఉందంటే ఆపేసాను గైస్. మొత్తం రోజునే ఫుడ్ వచ్చింది. ఇంకా ఇంకొకటి నైస్ బ్రేక్ చేసేద్దాం. నైస్. ఓకే గైస్, మనమైతే ఓకే మొత్తం అయిపోతుంది. మీకైతే లాస్ట్ ఎపిసోడ్ ఎగురుతుంటే కనపడుతుంది గైస్ మనకి స్నో. ఓకే కొంచెం వెనక్కిరా. ఓకే, ఈ ఇట్టయితే కనపడుతుంది మనకైతే స్నో. అంతకుముందు అటు సైడ్ స్నో ఉండేది, ఇప్పుడు ఇక్కడ కూడా స్నో భయం అయిపోయింది. ఇక్కడ అడిగేస్తే స్నో భయం, ఇక్కడ అడిగేస్తే స్నో భయం. మామూలు ఉండదు. రాత్రి లైట్గా అయినట్టుంది చూడండి, సేమ్ మట్నే ఉంది. అనుకోని లేస్తే తలనొప్పి తగ్గిద్ది. ఏం తలనొప్పి అనుకుంటున్నారు? వాన తలనొప్పి. ఓకే గైస్, మనం అయితే స్పీడ్గా పని చేసుకుందాం. మామూలు ఉండదు. ఓకే, తొందరగా పనుకోవాలని ఆయన అసలు అమేజింగ్ స్పాన్ గైస్, మామూలు ఉండదు. పడేస్తాం. ఓకే, నైట్ అయిందా? నైస్. చెప్పాం కదా నైట్ అయిందని. మామూలు ఉండదు. పనుకొని లెగుద్దాం. నా ఫస్ట్ మైన్క్రాఫ్ట్లో అయితే దారుణం గైస్. నాకు ఏదో ఏంటో కూడా తెలిసేది కదా. మనమైతే చెస్ట్ మొత్తం తీసుకెళ్దాం. ఎందుకు ఈ షర్టు ప్యాంట్ ఇప్పేసాం అనుకున్నావా?
ఇది మామూలుదే, కానీ ఇది మాత్రం ఫైర్ ప్రొటెక్షన్ అనమాట. మన బెడ్ అయితే ఇక్కడే ఉంచుదాం గైస్, ఏం పర్లేదు. ఇక్కడే మన ఇల్లు దగ్గరలో ఈ పువ్వుల కాడే రెడ్ ఫ్లవర్స్. నాకు తెలిసి ఇంటి పైన కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం గైస్, కడితే కడదాం లేకపోతే లేదు. మనమైతే ఫస్ట్ బ్లాక్స్ వేసుకొని దీంట్లో లాభా బకెట్ పోసేద్దాం. ఒక్కొక్క చుక్క గారిద్ది. మనం ఒకటి తయారు చేయాలి ఐరన్తో, అదిగోండి అలా ఒక్కొక్క చుక్క గారిద్ది అనమాట. మన అంతలోకి వెళ్ళి ఒక తయారు చేద్దాం. మీకు తెలిసే ఉంటుంది, మీరు ఫ్లో ప్రైస్ కదా గైస్, మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ సపరేట్గా నేను చెప్పాల్సిన పని లేదు. ఇక్కడే ఉంటుంది, ఐరన్తో చేయాలి దాన్ని. ఫస్ట్ అయితే మేము ఐరన్ తీసుకుందాం. ఏదబ్బా అది, ఏదో ఉంటుంది గైస్, అది కనిపించట్లా. నాకు తెలిసి ఇది ఇక్కడ ఉంటుంది అనుకో, ఇక్కడ అస్సలకే ఉండదు, ఇక్కడే ఉంటుంది గైస్. అది దాని పేరు కూడా గుర్తురా అట్లా సరైన టైంకి. అది ఒక జార్ రా ఉంటుంది, అది ఎలా దేంట్లో ఉంటుంది మీరు కామెంట్ చేయండి ఎపిసోడ్ కాకపోతే. ఒకవేళ నాకైతే అసలు కనిపించట్లా. చూద్దాం, క్లియర్గా ఎత్తుక్కుంటూ వద్దాం. ఎంత ఎత్తుక్కుంటూ వచ్చినా కనిపించట్లేదు అది కామెడీగా. అదేది గైస్, బకెట్ కాదు, బకెట్ లాంటిదే కానీ అది బకెట్ కాదు. అదొకటి ఉంటుంది గైస్, దేంతో అన్లాక్ చేయాలి మరి దాన్ని. నా కాడ వుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి అది అన్లాక్ చేయడానికి. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో కనుక్కొని చెప్తా గైస్. అంతలోకి అయితే ఫస్ట్ మనం లాభా తీసేద్దాం. అదైతే ఇన్ఫినిటీ లాభా సోర్స్ అయింది అనమాట. ఇదేంటి ఒక చుక్క కావట్లేదు, ఒక కారుతుంది. అదైతే ఒక 20 minutes అంటే దీంట్లో అనమాట. 1 dayలో ఒక 2 buckets ఇస్తాం మనకి. అలా మనం నిద్రపోవట్టుకు వెళ్ళొచ్చు, అది మన ప్లాన్. ఓకే, ఇది కూడా తీసుకుని వెళ్ళిపోదాం. ఓసారి ఇది కూడా పైలిందా, నైస్. అందుకే అయితే ఇవన్నీ తీసేసి వెళ్ళిపోదాం. మన పికాక్స్ అయితే డ్యూరబిలిటీ తగ్గిపోతుంది. మనం అయితే తొందరగా వెళ్ళిపోదాం గైస్. ఈ కేవ్ అయితే నేను వద్దనుకుంటున్నా, ఎందుకంటే నాకు లావా బకెట్ దొరికింది కదా, ఇంకెందుకు అది సరిపోద్ది కదా అనుకుంటున్నా. నేను బ్రేక్ చేసి తీసుకెళ్ళిపోతున్నా, వేరే చోటకి వెళ్ళిపోతున్నా గైస్. ఇంకా అంటే విలేజ్ దొరకచ్చు కదా, ఒక చోటే ఉండకుండా వెళ్ళిపోతుంది వేరే చోటకి. నేనైతే అందుకే ఎత్తుకుతా గైస్. మోస్ట్లీ నేను మొత్తం స్నో భయమే, కానీ ఇటు అంతా మన స్పాన్ అయిన చోట ఉంది గైస్, అక్కడికి అయితే వెళ్దాం. ఇంకా నేను చాలా కిందకి వెళ్ళాను, అక్కడ మొత్తం ఏం లేదు. లాస్ట్కి అయితే ఏం లేదు, కానీ కొంచెం అక్కడక్కడ ఐరన్ అలా దొరికిందనమాట. మనకి షీప్స్ కూడా ముఖ్యమే, ఎందుకంటే ఫుడ్ కావాలి, ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. అది అట్నే అనుకోండి. అది వుడ్ డ్యూరబిలిటీ మాత్రం ఎంత కూడా దగ్గర. మనం వుడ్ డ్యూరబిలిటీ తగ్గకపోతే మంచిది, ఎందుకు లేండి మినిమం చూస్తారు ముసలి పండుగ, మామూలు ఉండదు. ఓకే, మనమైతే వెళ్దాం తొందరగా. ఇటు సైడ్ అయినా స్నో ప్రాంతాల్లో ఎక్కువ నాకు తెలిసి 50% ఉంది గైస్ ఇది మనకి విలేజ్ దొరకడానికి. కానీ ఇక్కడ కూడా ఈ రెడ్ ఫ్లవర్స్ చోట కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఎక్కువ ప్లెయిన్ ప్లేసెసే ఇష్టం అనమాట. ప్లెయిన్ ప్లేసెస్ అంటే ఇలాంటి ప్లేసెస్. మీరు అనుకోవచ్చు మాకు తెలుసులేరా అని. మనమైతే వెళ్దాం గైస్, నేను వెళ్తున్నా. చెట్లున్నా పర్లేదు, కానీ ఇట్లాంటి మంచి రెడ్ ఫ్లవర్స్ చోట ఉంటే మాత్రం మంచి వైబ్ ఉంటుంది. ఇక్కడే ఇల్లు కట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. కానీ ఏం చేస్తాం గైస్, మూవ్ అవ్వాలి కదా. నేనైతే నాకు తెలిసి మోస్ట్లీ మనమైతే ఇల్లు కట్టాం, ఎందుకంటే ఎక్కువ మనం విహారయాత్రలాగా తిరుగుతూనే ఉంటాం. ఓకే, ఇటు సైడ్ కూడా లైట్గా ప్లేన్స్ లాగా ఉంది, స్నో భయం కాకుండా. నైస్, చూద్దాం. బాగుంటుంది అన్న, బాగుంటుంది, నిజం బాగుంటుంది. చూద్దాం గైస్. మనమైతే మన కార్ అయితే ఇప్పుడు 6 ఉన్నాయన్నమాట. 6 ఫుడ్, దాని పేరేంటో తెలీదు, మేక ఏదో అంటారు, హోటల్ మటన్. మన కాడ అయితే 6 మటన్ పీస్ ఉన్నాయి. సరిపోయిందా శాండా లేకపోతే స్నోనా? ఓ నైస్, ఎస్, ఫైనల్లీ. మనంత లక్ ఎవరైనా ఉంటారా? ఈ పాటికి మనం అటు వెళ్ళిపోయి ఉంటే విలేజ్ దొరికేది కాదు,
ఏది దొరికేది కాదు. ఎమరాల్డ్ దొరికి మంచి పని అయింది. ఫస్ట్ అయితే ఫుడ్ నైస్, కరెక్ట్ సరిపోయింది 3. చూసారా గైస్, ఏమనుకున్నారు? మామూలుగా కాదు, పువ్వులే పువ్వులు. ఎన్ని పువ్వులు అంటే రెడ్ ఫ్లవర్స్ అన్నీ. అబ్బా గైస్, నేను పక్క ఇక్కడే కట్టుకుంటా గైస్. డౌటా ఏంటి? కుదిరితే ఐరన్ గోళం ఫామ్ కూడా చేస్తా. నాకు తెలియదు అనమాట, యూట్యూబ్లో చేస్తా అంతే, మనకి ఇంకో ఆప్షన్ లేదు. ఓకే, కొంచెం లైట్ లాగ్ అయింది, ఏం పర్లేదు. ఇంకా లూడు దొబ్బేయడమే మల్లసూరి బాబాయ్. గైస్, నేనైతే మల్లసూరి బాబాయ్ని చంపాను, ఎందుకంటే నేను పర్మనెంట్. ఓ నైస్. అటు చూసారా ఏముందో? ఆ ఇల్లు పేరు తెలుసా? నాకు కూడా తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఎల్లైతే లూట్ దొబ్బేద్దాం. దీంట్లో ఓపీ లూట్ ఉండాలి, డైమండ్స్ స్క్వాడ్ ఉండాలి, డైమండ్స్ ఉండాలి. ప్లీజ్ దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. ఓం నమ శివాయ. ప్లీజ్ దేవుడా ప్లీజ్. దీనికైతే పూజలు చేద్దాం మనమైతే. చెప్పండి. ఓకే గైస్, మనం అయితే పూజలు చేసేసాం. అబ్బా అంత మంచిగా లూట్ లేదు, ఓకే, బట్ మనకి ఉపయోగపడిద్ది. మన కాడైతే చెత్త లూట్ మొత్తం పడేద్దాం అనమాట. మొత్తం ఈ లూట్ మొత్తం వేస్ట్ లూట్ మొత్తం పడేద్దాం. స్టిక్స్ కావాలంటే తర్వాత చేసుకోవచ్చులేండి, పికాక్స్ అవసరం లేదు. ఈ పువ్వులు కూడా నాకు అంతగా అవసరం లేదు. ఈ స్టీక్ ఎందుకు, ఇది ఎందుకు, బోన్ కావాలి కుక్కని టేమ్ చేసుకోవడానికి. ఇంకా మనకి ఇది కూడా చాలా ఉపయోగపడుద్ది. వీడు ఇంత పెట్టాడంటే గ్రేటే. అది కూడా నేను చేసుకున్న తర్వాత పెట్టాడంటే ఇంకా గ్రేట్. ఇవన్నీ మనకు కావాలి. చెస్ట్ కావాలి, ఎమరాల్డ్స్ కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి. ఇంకా మన హార్స్ శాడిల్ కూడా కావాలి. బా ఎంత మంచి లూటే గైస్, చాలా. మల్లసూరి బాబాయ్, నేను ఈసారి నేను చంపన. నువ్వు మంచి ట్రేడ్లు ఇస్తావని కోరుకుంటున్నా. ఏరా ఒరే, ఇక్కడే ఉన్నావా మల్లసూరి బాబాయ్? ఇది ఆగకపోతే కొడతా చెప్తున్నా. ఓకే, ట్రేడ్ ఇస్తున్నానులే. బిగ్స్కి ఏం వస్తాయి బాబాయ్? బిగ్స్ మాకేం రావు. ఓకే, అక్కడ ఐరన్ చూస్తే బ్రెడ్ ఇప్పుడు నా అవసరం వచ్చినప్పుడు తీసుకుంటా. ఇక్కడ ఐరన్ ఉంది. ఐరన్ ఎంత ఉంటే అంత తీసుకుందాం గైస్, మనకే సరిపోదు. కుప్పలు ఒక దేవుడు వచ్చి నాకు 100 స్టాక్లు ఇచ్చినా నాకు సరిపోదు. అసలు అద్దు ఉండాలి, మనకేం లేవు అన్నమాట. మనకైతే మొత్తం తీసేద్దాం. 2000 years later అసలు మనం తొందర తీసారా? ఓయమ్మ ఎంత ఉందిరా? చాలు గైస్, వద్దురే, తీసుకుందాం, ఏం పర్లేదు. ఎంత ఉంటే చాలు గాయస్ అని చెప్పకూడదు, తీసుకుందాం గాయస్ అని చెప్పాలి. ఓకే, మనమైతే మొత్తం కవర్ చేసాం. మన బాబాయ్ ఏడి? ఓకే, ఇక్కడే ఉన్నాడు. వీడు బాగా ఆగరా. ఓ సారీ అది చూసారా? మంచోడు గైస్. ఎందుకురా 20 అంటే కష్టమే మరి. 15 కోల్స్కి ఇస్తా అన్నాడు గైస్. నా కాడైతే 64 ఉంది. 15కి ఒకటి ఇస్తారంటే వద్దులే, అది రీజనబుల్ కాదు, అసలుకే కాదు. ఎమరాల్డ్స్కి ఇది ఇస్తారు, కానీ నాకు ఇది కావాలి గైస్. 20కి ఇది ఇస్తా అన్నాడు. అయినా ఇది అంత అవసరం లేదు. ఎంచాయిన్మెంట్ అంటే ఒక మోడల్ ఉంటుంది, అంతలో విలేజ్లో ఎత్తితే మనకే దొరుకుతుంది అండి. ఓకే, ఇక్కడ గుర్రం ఉంది కానీ శాడిల్ లేదు. చేసుకున్నాం గైస్, కుదిరితే ఫ్యూచర్లో శాడిల్ చేసేసుకున్నాం. అదేంటి అబ్బా ఏమన్నానా? ఏం లుక్ గైస్, వాట్ ఏ సాటిస్ఫాక్షన్ లుక్. ఇక్కడ కింద కట్టుకున్న 1 day బతికేయచ్చు గైస్, 1 day బతికేయచ్చు అసలు. గైస్, అంత లక్కీ మీ ఎప్పుడు రావు గైస్, చెప్తున్నా కదా. వస్తే మాత్రం కామెంట్ చేయండి నీ అంత లక్కీ వచ్చిందిరా అని. ఒకవేళ రాకపోతే రాలేదు అని కామెంట్ చేయండి. ఇంత లక్కీయా గైస్? మరి నేను లక్కీకే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాను. మనమైతే గోలెం బాబు అయినా చంపాం.
విలేజర్స్ని చంపం. ఒకవేళ కోపం వస్తే చంపుతాం, అవసరం వస్తే చంపుతాం. ఏంటి ఓకేనా? బాగుండదు. ఓకే, ఇంట్లో అయితే దొరుకుతుంది మనకి. బాబాయ్ నువ్వేమో మంచి ట్రైల్ ఎత్తావు. రే ఆగపో, చంపేస్తా. ఇదే నాకు భయం. రే భయం బతి లేకుండా బతుకుతున్నారా నాకు మీరు కూడా అదే ట్రైడ్ ఇస్తున్నారు గైస్. కోల్ అయితే ఎక్కువ సంపాదించాలి మనం. కోల్ ఎక్కువ సంపాదిస్తే మనం అయితే ఆ మంచి ఎంటర్టైన్మెంట్ స్క్వాడ్ వస్తుంది. సరే మనమైతే ఫస్ట్ పనుకోండి. సూపర్. ఇక్కడ బెడ్ లేకపోతే ఏంట్రా, నేనే బెడ్ వేస్తా. ఏమనుకున్నారా? బాగుండదు. గేమర్ ఇక్కడ, ఆటగాడిని ఇక్కడ. డే బాయ్ బాగుండదు. ఆ సూర్యుడు అలా కిందకి వెళ్ళిపోగానే మనం అలా మన రూమ్లోకి వెళ్ళి పనుకుందాం. చంద్రుడు వచ్చేసాడు అంటే మనం పనుకోవాల్సి ఉంటాయి. పనుకుందాం. నైస్ గైస్. గుడ్ నైట్ గైస్. గుడ్ మార్నింగ్ గైస్. ఓకే, ఇక్కడ ఏదో ఉంది. ఇంత మనం పనలేదు కానీ అది ఎట్లా చేయాలో అర్థం కావట్లా. ఇక్కడ ఫార్మర్స్ కాడే అది ఉంటుందంట. నేను చెప్పేది లాభా, ఇన్ఫినిట్ లాభా సోర్స్ అని. అది నేనైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాగ్ వీడియో విలేజ్ వ్లాగ్ అనమాట. ఓకే, అక్కడ కూడా లాభం ఉంది. అయినా వద్దు, నాకు ఇన్ఫినిటీయే కావాలి. ఇవేంట్రా? ఏంటి గైస్? ఓకే, దీంతో మనకు పని లేదు, ఇది మనకు తెలిసిందే. ఇంకా వేరే ఇల్లుల్లో దొరకచ్చు, ఛాన్స్ ఉన్నాయి. గంట కొట్టుతాను, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గంట కూడా కొట్టండి. మనమైతే వెళ్ళి చెప్పాం కదా గైస్, 2 డోర్లు. అబ్బా ఎంత బ్రెడ్. అదే చేత్తో డైమండ్స్ కూడా ఇచ్చేసి కదా దేవుడా. బాగుంటుంది, ఇంకే బాగుంటుంది గైస్. అసలు ఆ లుక్ మాత్రం చాలా బాగుంది. మధ్య మధ్యలో అక్కడ కట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఓకే, అనుకోకండి. బాగా నిజం గైస్. ఆ పింక్ కలర్ చోటు కట్టుకోవాలి గైస్. ఎంత బాగుంది చూడండి. ప్లేస్ మాత్రం వేరే లెవెల్. మనకాడ బ్రెడ్ ఉండగా భయం ఎందుకు? ఫుడ్ అయితే తిందాం. బ్రెడ్ బాగా చూడండి గైస్. ఒకసారి షీల్డ్ తీసేస్తే ఎంత ప్రశాంతంగా ఉందో గైస్. చూడండి గైస్, ఎంత మంచి ప్లేస్, ఎంత మంచి స్పాన్ గైస్. నాకైతే అలా కాసేపు చూసి మైండ్ పోతుంది ఒక్కొక్కడికి. చాలా మంచి స్పాన్ గైస్. నేనైతే నా జీవితంలో నిజంగా మంచి స్పాన్ గైస్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాన్ ఇన్ ద వరల్డ్. నిజంగా చాలా బెస్ట్ గైస్. ఎంత బెస్ట్ అంటే అంత బెస్ట్. వెనకాల కొంచెం మీకు అలా పియం వాయిస్ వచ్చి ఉంటుంది. పక్కన వాళ్ళు పియం వాయించుకుంటారు అన్నమాట. అంటే పెళ్ళి డిట్టర్ అనమాట. నేను ఒక వేరే పెళ్ళికి వచ్చా, అయినా కానీ మన సబ్స్క్రైబర్స్కి పెట్టాలని పెట్టాను. చూసారా? అది గైస్ నా డెడికేషన్. నేను చెప్తున్నాను, మామూలు ఉండదు మనతో. జగన్మోహన్ రెడ్డి రా నేను. ఏమనుకుంటున్నారు? మామూలు ఉండదు మనతో. ఆ ఇల్లు అయితే మనం చెక్ చేయలేదు గైస్. ఇది కూడా 2 డోర్లు ఇల్లే. దీని లోపల ఓకే. ఉంది 2 డోర్లు కాదు, ఒకటే డోర్. వచ్చేసా. ఓకే, మ్యాప్ పేపర్స్ ఇవి కూడా ఉపయోగపడతాయి. ఎన్వంటర్ అయితే ఫుల్ అయిపోయింది. చెత్త అయితే దీంట్లో పడేద్దాం. స్ట్రింగ్స్ అవసరమే కానీ పడేద్దాం. అది సార్. ఇవన్నీ కరెక్ట్ పెడితే ఓకే, నైస్. చూసారు గైస్ ఎంత చెత్త క్లియర్ అయింది. ఓకే, మనమైతే గైస్ నిజంగా రెడ్ ఫ్లవర్స్ మామూలు. అరే నిజంగా నేనే క్రియేటివ్ మోడ్లో నుంచి వచ్చి మొత్తం ప్లాన్ చేసినట్టుంది కదరా గైస్. మీరు కామెంట్ చేయండి, నాకు తెలియదు కానీ నిజంగా ఇది చాలా రేర్. ఏంటి 0.1111 అదే 0.00000001 ఏంటి నాకు తెలియగలుగుతా. మరి అంత రేరా ఏంటి గైస్? నాకు తెలియగలుగుతా. అది కూడా అంత రేర్ నాకు ఎప్పుడు రాదే.
నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నా, మరీ లెంత్ అయిపోతుందమ్మా నాన్న, మరింత లెంత్ అయితే బాగోదు, చాలా బాగోదు. అయితే ఫుడ్ తినేసి అయితే ఏం చేద్దాం. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. విలేజ్ దొరికింది, మంచి పువ్వులు దొరికినాయి, ఈ మంచి లూటు దొరికింది, మంచి కేవు దొరికింది. ఈ వీడియోకి అయితే ఇంతే, ఇంతకన్నా ఏం కావాలి. మనమైతే నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.